కొడుకింటికి వెళ్ళానంటావు, లోన్ తీసుకునేటప్పుడు మాత్రం ఊరికి ముందు నువ్వే ఉంటావు. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా డ్వాక్రాకి ప్రెసిడెంట్ సెక్రటరీ అని పెట్టారమ్మా. అందులో మిగిలిది లేదు, సచ్చిది లేదు. మీటింగ్లు అంటా తిరగలేకపోతున్నాం, ఆ సంతకాలు ఎట్లయిపోతున్నాం. శాంతంకి 60 ఏళ్ళు వచ్చేసినాయి కదా, డ్వాక్రాలోంచి తీసేస్తారు. మరి దాని మనవరాలు గట్ట పెట్టుకుంటా, లేకపోతే పయ్యోళ్ళ పిల్లల్ని ఎట్టమంటుందో కనుక్కోండి. మరి పొదుపు డబ్బులు అన్ని నాయే అంటది ఎప్పుడు. ఏ పిల్ల డ్వాక్రా లోన్లు రాస్తున్నారు, ఫోటోలు ఇవ్వే అంటే నీ సౌత్ ఫంక్షన్ అయితే తెచ్చేస్తావా? ఇంకా సర్టిఫికెట్ డబ్బులు ఇవ్వాల్సింది, సిగ్గుండాలి. డ్వాక్రా లోన్ తో పాటు నీ సీనిది కూడా రాస్తున్నాడంట. ఇదొక 5 ఏళ్ళు, అదొక 6 ఏళ్ళు అవుతుంది. మరి మొత్తం 11 ఏళ్ళు టయానికి కట్టగలమంటేనే కట్టండి, నన్ను ఇబ్బంది పెడితే కుదరదు. మరి ఎలా డ్వాక్రా డబ్బులు కడతాక బ్యాంక్ కార్డు నుంచోలేక సత్తున్నాను. ఇక్కడి నుంచి అన్నా ప్రతి నెల ఒక్కొక్కరు వెళ్ళి కట్టండి. అలా అక్కడేమో పిల్ల ముండలే బతిమాలేక సత్తున్నాను సీట్ రాయమని. నాకేమో చదువు రాదు. 10 మంది ఉండాలి, 10 మంది వచ్చారా? అయినా పిల్ల నువ్వు వచ్చావేటే? నువ్వు తీసుకున్నావా లోను? మీ అమ్మ తీసుకుందా? లోన్ డబ్బులు తీసుకోవడానికి అయితే 10 మంది వచ్చేస్తారు. మీటింగ్ లోప్పుడే ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ముందే ఆ డ్వాక్రా డబ్బులు తీసేసుకుని 2 రూపాయలు వడ్డీకి ఇచ్చేసుకుంటుంది. ఆ వడ్డీ డబ్బులు ఎట్లా లోన్ కట్టేసుకుంటుంది. దానికి మిగిలినట్టే అవుతుంది. ఎవడ